కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్, దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఐసోలేటెడ్ ఏమైనా సింగిల్ ఇన్సిడెంట్ ఉండొచ్చు. అదర్వైజ్ ఓవరాల్ గా ఈ ప్రీ పోల్ ఫేజ్ 1 సంబంధించి ప్రశాంతంగా ఉంది. రేపు ఇవి కౌంటింగ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళా నెక్స్ట్ ఫేజ్ 2 కోసం కూడా మన సిబ్బంది ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పోలింగ్ స్టేషన్ కి వాళ్ళని మనం తరలిస్తాం. సో థ్యాంక్ యూ మ్యామ్. విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ కోసం తప్పకుండా మా ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మోర్ దెన్ 50,000 మా సివిల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు అంత కలిపి. తర్వాత బయట నుంచి బటాలియన్ నుంచి కూడా దాదాపు మోర్ దెన్ 60 ప్లాటూన్స్ అది తెలంగాణ స్పెషల్ పోలీస్. తర్వాత మోర్ దెన్ 2,000 ఈ ఫారెస్ట్ కానీ, ఎక్సైజ్ కానీ, సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ అని వాళ్ళని కూడా మన అక్కడ పంపడం జరిగింది ఎలక్షన్ కోసం. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మా 20 పోలీస్ జిల్లాలు, 8 పోలీస్ కమిషనరేట్ లో 28 యూనిట్స్ లో ఈ గ్రామ పంచాయత్ పోల్ ఇప్పుడు నడుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ప్రజలకు ప్రతి కంప్లైంట్ కి మనం ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి విదిన్ 3 days మన ఎలక్షన్ కమిషన్ కి కూడా రిపోర్ట్ ఇస్తున్నాము. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ విత్ మన స్టేట్ ఎలక్షన్ అథారిటీ. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మీ అందరికి తెలుసు పొలిటికల్ పార్టీ లేదు కదా. ఎలక్షన్ లో అఫిలియేషన్ ఎవరికి ఉండొచ్చు, మాత్రం ఇలాంటి రాజకీయ పార్టీది డైరెక్ట్లీ అది ఉండదు. పొలిటికల్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన సో ఇప్పుడు మనకు మొత్తం 12,760 ఏవైతే టోటల్ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ కు మాత్రమే సంబంధించి 395 గ్రామ పంచాయతీ యునానిమస్ అయింది. అదే విధంగా చాలా వేలల్లోనే మన వార్డు మెంబర్స్ కూడా అయ్యారు. ఇంకా స్టాటిస్టిక్స్ ఇస్తారు. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అవి తీసేసిన తర్వాత కూడా మీకు 3,000 కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు రేపు పోటీకి వెళ్తాము. సో ఏవైతే యునానిమస్ అవ్వాలి అని మనం కోరుకుంటామో అవి అబౌట్ 1 to 2% ఉందని మేము అంటున్నాం. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన కరెక్ట్ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయి. సెకండ్ ఫేజ్ లో కూడా 495 మంది యునానిమస్ ఎలక్షన్ అయ్యారు, ప్లస్ వార్డ్ మెంబర్స్ కూడా అయ్యారు. మీకు లాస్ట్ టైం గా నేను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వారు కూడా చెప్పారు కదా, ఏదైతే మీకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చానో అలాగే మా గ్రీవెన్స్ సెల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది అని చెప్పానో అవి రెండు కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇక మీదట కూడా అందరు వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేసుకున్నారు. ఎందుకంటే ఈ పోల్ టైంలో ఇంకా ఎక్కువగా ఓటర్స్ అందరూ వస్తారు కాబట్టి ఎట్టి విషయాలైనా మాకు చెప్పాలి అని అనుకుంటే బాగానే ఉంటుంది. సో చాలానే వచ్చినాయండి, 1,200 పైన మాకు ఆ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోవడం జరిగింది. మరి ఇంకా కూడా మేము ఓటర్స్ ని ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే నో యువర్ పోలింగ్ స్టేషన్ అన్నది కూడా మీరు మా టీవీ పోల్ ద్వారా మీరు ఓపెన్ చేసి ఆ జియో రెఫరెన్స్ కూడా చేసాము. ఎవరికి ఇప్పుడు సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. చాలా మంది ఓటర్స్ మన అర్బన్ ఏరియాస్ అలాగే మన సిటీ ఏరియాస్ లో కూడా ఉండవచ్చును. కాబట్టి సడన్ గా వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కావాలి అని అనుకుంటే కూడా జియో రెఫరెన్స్ తో నో యువర్ పోలింగ్ స్టేషన్ అన్నది కూడా మా వెబ్సైట్ లో ఉన్నది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు.
కొన్ని చోట్ల చనిపోయారు. కొన్ని చోట్ల చనిపోయారు. మన ఇది కంప్లీట్ చేశాక మనం ఇంకా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అన్నప్పుడు మనం చర్చించుకుందాం దాని గురించి. ఏమండి? సో పోల్ హాలిడే రేపు ఎవరికైతే ఓటర్స్ ఉన్నారో ఆ మన ఓటింగ్ ఏరియాస్ అన్ని కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందరు కూడా వచ్చి ఆ హాలిడేని వినియోగించుకొని మరి పోయినసారి కంటే కూడా బాగా ఎక్కువ నంబర్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ కనుక మీరు చూస్తే మీ అందరి కోసం అలాగే నా కోసం కూడా దిస్ విల్ బి అవర్ కంట్రోల్ రూమ్. రేపు ఇక్కడ నుంచే మేము అన్ని టీమ్స్ కూర్చొని మేము మానిటర్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్క మానిటర్ లో మనము 9 పోలింగ్ స్టేషన్స్ ఒక టైంలో మనం చూడొచ్చు. ఏ జిల్లాకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ చూడాలంటే కూడా మనం చూసుకోవచ్చు. మరి మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది చూపించమంటారా? అది చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందామా? మీ ఇష్టానికి నేను వదిలేస్తాను. చెప్పండి. మీరు ఒకటి తీసుకున్నారంటే అందరికీ తీసుకోవాలి, లేదా వెబ్ కాస్టింగ్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామంటే మాట్లాడతాం. నన్ను ఎవరు అడగలేదు, మీరే ఫస్ట్ అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 5 గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండవ ఫేజ్ లో 11 గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అది రోస్టర్ విధానం వల్ల తక్కువ కలిగిందా? అక్కడ గ్రామస్తులు కొంతమంది ప్రాంతాలను బెదిరించారు, లేదా కొన్ని ప్రాంతాలలో గ్రామస్తులు బహిష్కరించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఏది కరెక్ట్? ఎన్నికల కమిషన్ ఆ గ్రామ పంచాయతీల మీద తదుపరి ఏం చర్యలు అన్నిటికీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని